ఇంట్లో గిసువంటి బండలేపిరా అని మావని అంటే టైల్స్ తెచ్చేసిండు. పిల్ల మొత్తం డబ్బులనే జారిపోయాడు మా పొట్టికి. ఇట్లాంటి బండనేదేమన్నా నేను కూడా కూసోకి ఇక్కడ చాలా అయినావా నువ్వు? ఏమైనా చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇక ఇట్లా శాత కాకుండా అయింది. ఇక మా చెల్లెలకి దేవుని దయవార ఇక ముంగట మీద అక్కడ గుట్ట మీద గవర్నమెంట్ పెద్దది 3 అంతరాలు కట్టిర్రు. అక్కడికి కరెంటు పిల్లలు వాళ్ళు వీళ్ళు చదువుకునేటోళ్ళు కాలేజీ పిల్లలు ఎక్కడెక్కడ ఊళ్ళోళ్ళు మొత్తం దేశం మొత్తం వచ్చి ఇక్కడ కరెంట్ పని ట్రైనింగ్ ఇస్తున్నారు సార్లు. ఇక మా చెల్లెలకి అందులో డ్యూటీ దొరికింది. ఇక నెలకు 8,000 అట్లా ఇస్తారు. ఇక మా అమ్మని చూసుకుంటా ఇక అట్లా సాయంత్రం వస్తుంది. అది 4 గంటలకు వస్తుంది. అది 5 అవుతుందట. మధ్యాహ్నం తినిపోతుంది. ఇక తొందరగా లేచిపోతుంది. ఇప్పుడు 7 గంటలకి. ఏమన్నా మా అమ్మ ఇది లేచి మెల్లగా వాకిలు నూకుతుంటే ఇవాళ నేను నూకిన మబ్బులలో లేచి వాకిలు నూకి ఇంత టిఫిన్ చేసుకొని తినిపోతుంది. కానీ ఈరోజు ఇక అక్కడ ఇక నేను ఫంక్షన్కి పోయినా మొన్న తెల్లారు నిద్ర లేకుండా వచ్చిన. మళ్ళీ నిన్న వచ్చిందంటే ఇక నైట్ అంతా ఇక యాష్ట కొద్ది ఉన్నాం కదా, ఇక లేట్ అయింది లేచే వరకల్లా. నిద్ర లేదు బస్సులో మొన్న. ఇక లేచి నూకిన ముంగట మాత్రం చెట్లు పెట్టుకోర్రేమన్నా గంతాకిలు ఉంచుకోకూర్రి. కూరగాయలు వండించుకొని తినొచ్చే మంచిగా. ఒక బండ పెట్టు మొత్తం పీకి ఆడికిడికి పీకిపిచ్చి ఎర్రటి మట్టి పోసి అందులో కొత్తిమీర పోసుకోవచ్చు. పుదీనా తీరొక్కటి మీరు కొనుక్కొచ్చే అవసరమే లేదు. కలేమాకు చెట్లు అన్నీ మంచిగా పెట్టుకోవాలి ఆడికిడికి. అది ఏముంది బండలు అవి నెరవేసినాయి మంచిగా మెల్లగా అమాతం మీకు తేలుతాయి. మట్టి అదే మట్టి చాలా అడుక్కు ఆ ఉసుకలు అయిన అట్లా ఇట్లా తోటి లోపలికి పెడితే అయిపోయింది. నేను ఇప్పుడైతే టీ తాగుతున్నా ఫ్రెండ్స్. ఇక లేట్గా తాను చేస్తా. ఇన్ని రోజులకి ఇక చూస్తా అని ఇప్పుడు వచ్చిన మా అమ్మ దగ్గరికి వచ్చి ఇక నిన్నడ ఫంక్షన్ చూసుకొని సాయంత్రం వేడికి వచ్చిన. నిన్ను తోలుకపోతా అంటే అసలే లేవలేదు, శాతం అయితే లేదు, రాలేదు. కాళ్ళ నొప్పులు బాగా, కాళ్ళు ఉబ్బుతున్నాయి. కాళ్ళు ఉబ్బినాయి చూడండి. ఇక మా అమ్మ వాళ్ళ అక్కయ్యలు మంచిగా ఉన్నారు. మా అమ్మ ఆరోగ్యం మంచిగా లేదు, గిట్లుంది. అందరికన్నా చిన్నది ఇదే, కానీ ఈమెనే ఇట్లుంది. ఆ కాళ్ళు చూడు ఎట్లా దొడ్డు ఉబ్బినాయి. ఈమె దగ్గర ఓ మనిషి ఉండి ఇక అరుచుకోవాలి, ఈమెని చూసుకోవాలి. కాళ్ళు ఉబ్బినాయి. ఎందుకు చచ్చిపోతుంది? మంచిగా మందులు వాడుకుంటూ ఉండాలి. షుగరు బీపీ ఉంది ఫ్రెండ్స్ మా అమ్మకు. ఎప్పుడు రాగుల రొట్టె జొన్న రొట్టె తింటుంది. ఎప్పుడు మందులు అట్లా స్టాక్ చిన్న మందులు మందులు బాగా మందులు ఎప్పుడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయినా నీకు షుగర్ తయారై 10 ఏళ్ళు అయ్యాయి ఫ్రెండ్స్. అవి అట్లా టాబ్లెట్లు తెచ్చుకొని వాడాలి ఎప్పుడు. మందులు అయినా బతకాలి. నాకు జైతాల సైడ్ వచ్చింది ఏమో గోళీలు తెచ్చుకోక అంత తిక్క వేసింది. మళ్ళీ నా కొడుకు తెచ్చుకోవాలి వేసిపోయింది. ఇప్పుడు వేసుకున్నావా మరి గోళీ? ఇప్పుడు నువ్వు వేసుకునేది వేసుకున్నాక ఆ తోసులున్ను అది ఇందు పాలు వేసుకున్నా. ఇక నిన్న ఇక్కడ గేట్ల పోయి చూపించుకున్నామంటే వీడు ఈ గోళీలు ఇచ్చింది. ఇవి వేసుకున్నా కూడా వాపులకు తగ్గుతలేదు. ఇప్పుడు అడిపోతే 400 తీసే 400 తీసుకొని గోళీలు ఇచ్చింది. వేసుకుంటున్నా 2 దినాలా వేసుకుంటున్నా, వాపు తగ్గుతలేదు. మళ్ళీ ఇలా పోయి 2 గోళీలు వంకాల్సి
ఒక్కటే కాడి గోళీలు వాడాలి, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరగద్దు, ఊకే అన్ని హాస్పిటల్ ఒకటే హాస్పిటల్కి పోయి ఒకటే ట్రీట్మెంట్, ఒకటే మంచిగా వాళ్ళు రాసిన మందులు ఒకటే హాస్పిటల్ అవి వాడాలి. 6,000 తీసుకొని పోవాలి, 400 ఫీజు. అవన్నీ ఏమేమి గోళీలు నీకు ఎట్లా అర్థమైంది? అన్నీ ఒకటే పెట్టుకున్నాయేమే. ఇది బీపీ షుగర్, ఇది వేసుకున్నది 10 ఏళ్ళ పల్లి వేసుకున్నా. నాకు తెలియదు. కాకరకాయ చెట్టు కూడా పెట్టుకోవచ్చు, మంచిగా కాకరకాయలు తినాలి. కాకరకాయలు తిన్నా, అన్ని తిన్నా, నాకు అది దిగది. నువ్వు ఛాయ్ బంద్ చేయి. మేను ఛాయ్కి బాగా అలవాటు అవుతాయి, ఛాయ్ తాగొద్దట షుగర్ ఉన్నోళ్ళు. పాలు పెట్టుకొని గది షుగర్ గోళీలు దొరుకుతాయి, అవి వేసుకో. ఇక రాగులు ఇట్లా పిండి పట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి పిండి పట్టించుకోరమ్మా పెట్టిందిడా రాగులు. మావాడు వచ్చినాక వేసుకొస్తాడు రాగులు. ఇవి పిండి ఇక రాగులు ఇట్లా రాగుల రొట్టె తినాలి మా అమ్మ. బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మని చూడటానికి వచ్చిన నేను ఇక్కడికి. ఇక్కడ ఫంక్షన్ ఉంటే వచ్చిన, ఇక అట్లే ఉంటున్నా ఫ్రెండ్స్.